హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఈ వీడియోలో క్యాప్కట్ యాప్ యూస్ చేసి మన నార్మల్ మొబైల్తో షూట్ చేసిన వీడియోని ఇలాంటి 4K లెవెల్ వీడియో కింద ఎలా కన్వర్ట్ చేసుకోవాలన్నది ఎడిటింగ్ చేసి మీకు చూపిస్తాను. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం మనగా చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, అయితే వీడియో స్టార్ట్ చేద్దాం రండి. క్యాప్కట్ యాప్లో మనకు ఫిల్టర్స్ అయితే నార్మల్గా ఓపెన్ అవ్వవు. నేనైతే VPN ఓపెన్ చేస్తున్నాను. VPN కనెక్ట్ చేసుకుని క్యాప్కట్ అయితే యూస్ చేయండి, అప్పుడే ఫిల్టర్స్ అన్నది ఓపెన్ అవుతాయి. క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు మొబైల్తో రికార్డ్ చేసిన ప్రతి వీడియోని కూడా చెక్ చేసి ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన ప్రతి వీడియో కూడా చెక్ చేసిన తర్వాత డిస్ప్లే అయితే అవుతుంది. ఇక్కడ వీడియోస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి ప్లే చేసి చెక్ చేసుకోండి, ఎందుకంటే వీడియోస్ ఒక్కొక్కసారి షేక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ టైంలో మనం ఏం చేయాలంటే ఒకసారి బ్యాక్ వచ్చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తే ఆ షేకింగ్ అనేది తగ్గుతుంది. ఎడిట్ చేసే వీడియోస్లో మీరు ఆల్రెడీ వాయిస్ ఓవర్ ఇచ్చినట్టయితే ఆ సౌండ్ కంట్రోల్ అనేది మీ ఇష్టం. నేనైతే ఈ వీడియోస్కి ఎటువంటి వాయిస్ ఓవర్ ఇవ్వలేదు కాబట్టి సౌండ్స్ అన్నది పూర్తిగా తగ్గించేస్తున్నాను. వాల్యూమ్ కంట్రోల్ చేసిన తర్వాత లాస్ట్లో క్యాప్కట్ అనే ఒక ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని డిలీట్ చేసి మళ్ళీ ఫ్రంట్కి వచ్చేయండి. దాని నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, వీడియోకి మనం ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎఫెక్ట్స్ యాడ్ చేయడానికి కింద కొన్ని ఆప్షన్స్ మీకు కనిపిస్తుంటే అందులో టెక్స్ట్, ఇమేజెస్, అలాగే మీకు ఎఫెక్ట్స్ అని కనిపిస్తుంది. అందులో ఎఫెక్ట్స్ క్లిక్ చేస్తే కొన్ని రకాల ఎఫెక్ట్స్ అయితే మనకి క్యాప్కట్ చూపిస్తుంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఎఫెక్ట్స్ ఓపెన్ అవ్వాలంటే ఖచ్చితంగా VPN అయితే కనెక్ట్ చేసి ఉండాలి. ఆ తర్వాత మీ వీడియోస్కి ఎటువంటి ఎఫెక్ట్స్ అనేది సెట్ అవుతుంది చెక్ చేసుకుని ఒకసారి టిక్ మార్క్ టిక్ చేస్తే ఆ ఎఫెక్ట్స్ అనేది మీ వీడియోకి కనెక్ట్ అయిపోతాయి. క్లిక్ చేసిన ఎఫెక్ట్ అనేది ఫాస్ట్గా మూవ్ అవుతున్నట్టయితే దాని ఒక స్పీడ్ కూడా మనకి నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. ఇవి సరిపో మాకు ఇంకా కావాలంటావా, పక్క స్క్రోల్ చేస్తే ఇంకా చాలా రకాల ఎఫెక్ట్స్ అయితే ఇందులో ఉంటాయి. మీకు చెక్ చేసుకోండి ఒకసారి. ప్రతి ఎఫెక్ట్స్ అనేది మనం ఫ్రీగా అయితే యూస్ చేసుకోవచ్చు. VPN కనెక్ట్ చేసిన ఉన్నంత సేపు అయితే మనం ఈ ఎఫెక్ట్స్ అనేది ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ప్రతి వీడియోకి ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోండి. డౌన్లో చూసినట్లయితే మీకు ఫిల్టర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చాలా రకాల ఫిల్టర్స్ అయితే కనిపిస్తుంటాయి మనకి. ఇక్కడ నుండి మన వీడియోకి కలర్ గ్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఏ ఫిల్టర్ అయినా సరే మనం ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఇవే ఫిల్టర్స్ కాకుండా పక్క స్క్రోల్ చేస్తే చాలా రకాల ఫిల్టర్స్ అయితే ఉన్నాయి. మూవీ, అలాగే ఇంట్రో, ఇటువంటి చాలా రకాలు ఉన్నాయి. ఇందులో మనకు నచ్చిన ఫిల్టర్ మనం యూస్ చేసుకోవచ్చు. నేనైతే సెకండ్ ఆప్షన్లోకి వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అయితే ఎంచుకోండి అని చెప్తాను. ఇదైతే గ్రీన్ కలర్ మీకు కనిపిస్తుంటుంది. నేనైతే ప్రస్తుతానికి అన్ని చెక్ చేసి చూపిస్తాను ఒకసారి. దీన్ని ఒక క్వాలిటీ కూడా మనం పెంచుకోవచ్చు, బ్రైట్నెస్ అనేది కూడా. నేనైతే ఫస్ట్ ఆప్షన్ అయితే ఎంచుకుంటున్నాను. చూడండి, గ్రీన్ ఉంది. చూడండి మొత్తం కలరింగ్ అంతా ఎలా మారిపోయిందో ఒకసారి చెక్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. 4K లెవెల్ క్వాలిటీ అయితే పెరిగిపోయింది ఒకసారిగా. మనం నార్మల్ వీడియోకి ఈ వీడియోకి కంపేర్ చేసి చూద్దాం, మీకే అర్థమవుతుంది కొంచెం. ఈ ఫిల్టర్ని యాడ్ చేసిన తర్వాత దీనికి కింద మనకి ఫిల్టర్ ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని చివరి వరకు స్క్రోల్ చేస్తే లాంగ్ ప్రెస్ చేసి మొత్తం వీడియో మొత్తం కూడా 4K లెవెల్లోకి మొత్తం కన్వర్ట్ అయిపోద్ది. ఇప్పుడు ఆ రెండు వీడియోస్ కూడా మనకి పక్క పక్కన యాడ్ చేసి చూపిస్తాను, మీకే అర్థమవుద్ది ఎంత కలర్ డిఫరెన్స్ ఉన్నది అన్నది. చూసారు కదా వీడియో క్వాలిటీ ఎంత పెరిగిందో. అలాగే ఈ పైన 1080 నొక్కి ఈ వీడియో మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. హై క్వాలిటీ పెట్టుకోండి, ఇప్పుడు కూడా 4K HD క్వాలిటీ పెట్టుకోండి. ఈ వీడియో నచ్చింది కదా, మరిన్ని మంచి వీడియోస్ కోసం ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి.